అందరికీ నమస్కారం. హరి ఓం. సమాజంలో ఈరోజు మనకు తెలుసు ఒక వాదన వినిపిస్తోంది. ఆ వాదన ఏమిటంటే విగ్రహారాధన పనికిరాదు, విగ్రహారాధన కూడదు. ఇది భారతీయ సంస్కృతిలో కొంతమంది పెద్దలు కూడా ఈ మాట అన్నారు అని కొంతమంది చెప్తున్నారు. వాటి జోలికి పోవద్దు మనం. దీని ఆధారంగా తీసుకుని విగ్రహారాధన చేస్తున్నారు భారతీయులు, హైందవ సమాజంలో విగ్రహారాధన ఉంది అనే విషయాన్ని ఆధారంగా తీసుకుని విగ్రహారాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవాలయాలు పడగొట్టండి, విగ్రహాలని ఛిద్రం చేయండి, వాళ్ళ ప్రార్థనా మందిరాలని తగలబెట్టండి అని కొన్ని మతాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి విగ్రహారాధకులందరూ పాపులు అని ఎవరంటున్నారో మనకు తెలుసు. కానీ ఎందుకు మన పూర్వజులు, మన పెద్దలు విగ్రహారాధనని పెట్టుంటారు అనే విషయాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం. అందులో ఎంతో నిగూఢమైన అంశాలు మనకి కనిపిస్తాయి. ఎందుకు విగ్రహారాధన చేయాలనే అంశంలో వేదం దీన్ని అంగీకరిస్తుందా, అంగీకరించదా అనేది కూడా ఒక అంశమైతే దాన్ని కూడా పక్కన పెడితే మనం, ఎందుకంటే భారతీయ సంస్కృతికి మూలం వేదం. వేదం అంటే సత్యం. వేదం అంగీకారం ఉన్నా లేకపోయినా, ఒకవేళ అంగీకారం వేదంలో లేకపోతే మన పూర్వజులు ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహారాధన ఎందుకు భారతీయ సంస్కృతిలో, హిందూ సాంప్రదాయంలో దాన్ని ప్రవేశపెట్టారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నిశ్చితంగా పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం. విగ్రహము అంటే కొంతమంది పెద్దలు చెప్తారు, నిగ్రహం కొరకు, మనస్సు నిగ్రహించుకోవడం కోసం, ఏకాగ్రత కోసం, కాన్సన్ట్రేషన్ కోసం, ఏదో ఒక వస్తువు మీద నా మనస్సుని లగ్నం చేయగలిగితే అది ధ్యానం అవుతుంది. స్థిరం సుఖం ఆసనం కదా. దాంతోపాటు ఇంకేంటి, ధ్యానము యోగా అంటే ఏంటి? మనస్సుని శరీరాన్ని కలిపి ఉంచడం. స్థిరమైన ఆసనంలో కూర్చుని మనస్సుని శరీరాన్ని కలిపి ఉంచడం, ఇంతే కదా ధ్యానం అంటే. కాబట్టి అలాంటి మనసుని నియంత్రించడం కోసం, అటు ఇటు పరిగెట్టకుండా దాన్ని ఉంచడం కోసం ఒక విగ్రహాన్ని పెట్టుకుని, ఒక మూర్తిని పెట్టుకుని, ఆ మూర్తి వైపు తదేక ధ్యాసతో చూస్తూ ఆ విగ్రహం తాలూకా ప్రతిస్వరూపాన్ని నా మనసులో ముద్రింప చేసుకుని, చివరికి బాహ్యంగా ఉన్న విగ్రహాన్ని చూస్తూ ఆ విగ్రహాన్ని మనసులో ముద్రింప చేసుకుని, ఆంతరికంగా ఉన్న విగ్రహాన్ని అంటే ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తూ నేను యోగిని కావడం, ఇది కదా విగ్రహారాధనలో ప్రధానమైన అంశం. కాబట్టి నిగ్రహం సాధించడం కొరకు అని పెద్దలు చెప్పగా విన్నది. అందుకు విగ్రహారాధన ప్రవేశపెట్టబడింది. ఇది కూడా కొన్ని సందర్భాలలో సాధ్యం కాకపోవచ్చు. ఎలా అంటే, సాధారణ మానవులు, కొంత సాధన చేసిన వాళ్ళు, ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు మనసుని నిగ్రహించుకోవడం కోసం విగ్రహాన్ని తదేక ధ్యానంతో చూసుకుని, మనసులో హృదయంలో దాన్ని బదిలిపరుచుకుని, చివరికి ఆంతరికంగా విగ్రహాన్ని లేదా పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలిగిన వాళ్ళు కొంతమంది అయితే, అలా చెయ్యలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది కూడా కొంతమందికి సాధ్యం కాదు. కాబట్టి అలాంటి వారి కోసం ఆ విగ్రహాన్ని తయారు చేసి, ఆ విగ్రహం ఎలా తయారు చేశారన్నది గమనిస్తే మనం ఆ విగ్రహంలోని విశేషత చూడండి. అందుకనే మన పూర్వజులు నవ్వుతూ ఉండే విగ్రహాలని, ప్రతిమలని పూజలు చేశారు తప్ప, ఏడుస్తూ ఉండే ప్రతిమలని కానీ, రక్తాలు కారుస్తూ ఉండే ప్రతిమలను కానీ పూజలు చేయలేదు. ఎందుకు చెప్తారు? ఆ విగ్రహం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. వేదం చెప్తోంది సచ్చిత్ ఆనందం. అల్టిమేట్గా ఏమిటి? ఆనందో పరబ్రహ్మేది యోని, అదే కదా చెప్తోంది. అంటే ఆనందమే పరబ్రహ్మ అని కదా. కాబట్టి నిత్యం ఆనందంగా ఉండు అని ఆ విగ్రహం చెప్తూ ఉంటుంది. లౌకికంలో ఆలోచిస్తే
కాబట్టి ఆ విగ్రహాన్ని చూడగానే ఏమనిపించాలి? మనిషికి ఏమనిపించాలి? విగ్రహం నవ్వుతూ ఉంటుంది కాబట్టి నేను మొట్టమొదటి చేయాల్సింది జీవితంలో నవ్వుని నా ముఖం మీద కోల్పోకూడదు అనే సత్యం ఆ విగ్రహం చెప్తుంటుంది. దాన్ని గమనించాలి, నేను దాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి సత్యం, మొట్టమొదటి పాఠం ఆ విగ్రహం ద్వారా నేర్చుకునేది నేను. ఎందుకు అంటే పెద్దలు చెప్తారు, భగవంతుడు 2 వరాలు ఇచ్చాడు మనిషికి. అందులో మొదటి వరమే నవ్వు. ప్రపంచంలో ఉన్న ఏ జీవి, 2 కాళ్ళ జంతువులు కానీ 4 కాళ్ళ జంతువులు కానీ ఏ జీవి కూడా నవ్వలేదు. మనిషి మాత్రమే నవ్వగలడు. ఆనందాన్ని ప్రకటితం చేస్తాయి మిగిలిన జీవులు, కానీ నవ్వలేవు. సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉండే ఒకే ఒక్క జీవి మనిషి, భూమి మీద ఉండే జీవి మనిషి మాత్రమే. కాబట్టి ఆ విగ్రహం చెప్తుంటుంది, ఎప్పుడూ నీ ముఖంలో నవ్వుని ఏ రోజు పోగొట్టుకోకు, ఇది భగవంతుడు ఇచ్చిన వరము అని మొట్టమొదటి సూత్రం. రెండోది 2 చేతులు, ఒకటి అభయహస్తము, ఒకటి వరదహస్తము. అభయహస్తం అంటే నేనున్నాను అనే నమ్మకాన్ని భగవంతుడు ఏ విధంగా అయితే కల్పిస్తూ ఉంటాడో ఆ విగ్రహం చెప్తోంది, మూర్తి చెప్తోంది, ఆ నమ్మకాన్ని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు కల్పించగలుగుతున్నావా? ఇది ఎవరు చేస్తారు ఈ పనిని? భగవంతుడు మాత్రమే చేస్తాడు. అద్వేష్టా సర్వభూతాని మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఎవరి యందు ద్వేషం లేక. ఈ శ్లోకంలో ఏం చెప్తోందంటే, ఈ లక్షణాలు ఉన్నవాడు భగవంతుడికి ఇష్టడు, లేదా ఈ లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు అని కదా దాని అర్థం. కాబట్టి మొదటి వరం నవ్వు, మొదటి నేను పెంపొందించుకోవాల్సినది. రెండోది ఏంటి? భగవంతుడికి ఉండే అభయహస్తం ఏదైతే ఉందో, సర్వజీవరాశుల్ని ఏ విధంగా అయితే పోషిస్తున్నాడో, ఏ విధంగా అభయాన్ని ఇస్తున్నాడో, అన్నిటికీ కావలసిన ఏవైతే ఆహారము తదితరమైన అవసరాలు ఏ విధంగా అయితే భగవంతుడు తీరుస్తున్నాడో ఆ విధంగా నువ్వు సమాజంలో జీవిస్తున్నావా? అభయహస్తం. రెండోది వరదహస్తం. ఎవరికి ఏం కావాలో భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా కూడా నువ్వు జీవించగలగాలి. నేనున్నాను అనే భరోసానిస్తూ ఎవరికి ఏం కావాలో చూడగలిగే అద్భుతమైన శక్తి భగవంతుడు. కాబట్టి అలా కూడా నువ్వు జీవించగలుగుతున్నావా? ఎందుకంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలుగదు కదా. పద్యం చెప్తోంది, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహమునాడు కొందరు సుమతి. భగవంతుడికి ఎవరైతే ఇష్టం, ఎలా అయితే భగవంతుడిలా ఎవరైతే జీవిస్తారో అలాంటి వాళ్ళంటే, తన కొడుకు ఏ విధంగా అయితే జీవిస్తాడో ఉన్నతంగా, అలాంటి వాళ్ళంటే తల్లిదండ్రులకి మక్కువ అక్కర. భగవంతుడు కూడా అంతే. నన్ను సృష్టించిన వాడు భగవంతుడిలా బతికితే నేను సంతోషిస్తానని భగవంతుడు అనుకోడా? దైవం అనుకోడా? కాబట్టి ఒకటి అభయహస్తం, నా హస్తం సమాజం యందు ఎలా ఉంది నా భావన. రెండోది వరదహస్తం, సమాజం యందు నా భావన ఎలా ఉంది. అక్కడితో సరిపోదు. వీటిని అందుకే చెప్తారు పెద్దలు, దీని పేరేం పేరు? దీని పేరే చెయ్యి. దీని పేరు చెయ్యి. చెయ్యి 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 పదే పదే అన్నాం అనుకోండి, చెయ్యి. పెద్దలు ఎంత ఆలోచించి పెట్టుంటారు. చేస్తూ ఉండు, ఉపకారం చేయి, సేవ చేయి, 10 మందికి పనికొచ్చే పని చేయి, మంచి పని చేయి. అవకాశం ఉంటే దానం చేయి, ధర్మం చేయి. ఖాళీగా ఉంటే నామస్మరణ చెయ్యి, భజన చెయ్యి. అందుకదా చెయ్యి ఇచ్చింది. 2 చేతులు ఇచ్చాడు. చాలా ఆశ్చర్యం. కాబట్టి మొట్టమొదటి వరం నవ్వు, రెండో వరం చేతులు, నామస్మరణ చేసే అద్భుతమైన అవకాశం. కాబట్టి ఆ మూర్తిని చూసినప్పుడల్లా మనకి గుర్తు రావాలి, నేను నిత్యం నవ్వుతూ ఉండాలి, నవ్వుని నా జీవితంలో కోల్పోకూడదు. రెండో పని ఏంటి? నేను అవకాశం ఉన్న వాళ్ళకి ఉపకారం చేయాలి, అభయాన్ని ఇవ్వగలగాలి, వాళ్ళ జీవితాల్లో ఒక భరోసాని కల్పించగలగాలి నా చుట్టూ ఉన్న వాళ్ళలో. ఇది రెండో పని. ఇలా ఎవరైతే ఉంటారో, ఇంకా విశేషం, చాలా విచిత్రం. ఆ విగ్రహం చాలా మాట్లాడుతుంటే మనకు తెలియకుండా మనం ఏదో కొబ్బరికాయ కొట్టి మన కోరికలు చెప్పేసి చిట్టా చెప్పేసి మనం వెనక్కి వచ్చేస్తుంటాం. ఆ కోరికలు తీరితే
మన కోరికలు తీరేయని వాడికి కొంత ఏదో కానుకలు సమర్పిస్తాం భగవంతుడికి. తీరకపోతే పార్టీలు మారుస్తాం, ఇంకో దేవుణ్ణి పట్టుకుంటాం. దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ విగ్రహం మరిన్ని విషయాలు మాట్లాడుతుంటుంది. చాలా విచిత్రం. ఏం మాట్లాడుతుంది? కోరికలు కోరేవాడు వస్తాడు, తిట్టేవాడు వస్తాడు, కొట్టేవాడు వస్తాడు, అన్యాయంగా చెప్పేవాడు వస్తాడు, ప్రేమగా మాట్లాడేవాడు వస్తాడు, నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తానని బేరం పెట్టుకునేవాడు వస్తాడు, వ్యాపారం చేసేవాడు వస్తాడు. రకరకాల వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తాడు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? మౌనంగా అన్నిటినీ స్వీకరిస్తుంటాడు. దేనికి స్పందించకుండా అభయహస్తాన్ని చూపించి మౌనంగా స్వీకరిస్తుంటాడు. ఎవడి కర్మకి వాడే బాధ్యుడు, అది వేరే సంగతి. కానీ భగవంతుడైతే మాత్రం అభయం ఇస్తుంటాడు. కాబట్టి అలా నేను మౌనంగా చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ ఎవరు ఎలా ఉన్నా స్వీకరించగలుగుతున్నానా లేదా, స్వీకార భావన. ఇది తర్వాత అంశం మాట్లాడుతుంది విగ్రహం. ఇంకేం మాట్లాడుతుంది? చాలా అద్భుతం. కాబట్టి ఫండమెంటల్ ఆ విగ్రహాన్ని చెక్కాలి అంటే ఒక రాయిని తీసుకురావాలి. రాయిని తీసుకొచ్చి దాన్ని చెక్కడం మొదలు పెడితే, చెక్కడం అంటే ఏంటి? రాతిలో విగ్రహం ఉంది, విగ్రహంలో రాయి లేదు. రాతిలో విగ్రహం ఉంది. ఆ రాతిని చెక్కడం మొదలు పెడితే అందులో ఉండే అవసరం లేని భాగాలను తీసేస్తే అది ఒక రాముడుగానో, కృష్ణుడుగానో, అమ్మవారుగానో, దుర్గమ్మవారుగానో, ఇంకో రకంగానో ఆంజనేయ స్వామి గారు మారుతుంది. అంటే ఆ రాయి చెప్పక చెబుతోంది, నీలో ఉన్న ఎక్స్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అవసరం లేనివి నువ్వు తీసేస్తే నువ్వు పూజార్హుడు అవుతావు. ఎప్పుడైతే ఆ అవసరం లేని భాగాలన్నీ రాతిని తొలగించేస్తే అది విగ్రహం అవుతుంది. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర ప్రతిష్ఠ చేసి దానికి 10 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు ఎంతో కొంత ఖర్చు పెట్టి ఒక దేవాలయం కడతారు. అంటే దేవుడు ఉండేందుకు కావలసిన ఒక గృహాన్ని, ఇంటిని నిర్మాణం చేస్తారు. దానికి దేవాలయం, దేవుడు ఉన్నాడు కాబట్టి దేవాలయం అంటున్నాం మనం. ఈ విషయాన్ని గమనిస్తే నాలో అవసరం లేనివి, నాలో ఉన్న ఎక్స్ట్రాలు, అరిషడ్ వర్గాలు, వీటిని మనం తొలగించుకోవాలి అని మన శాస్త్రం చెప్తోంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, ఈ 6టిని కానీ నేను తొలగించగలిగితే, వీటిని తొలగిస్తే నేనే దేవుణ్ణి. కాబట్టి విగ్రహం చెప్పక చెబుతోంది, నువ్వు మనిషివి, నువ్వు మనీషిగా, నువ్వు మానవుడివి, నువ్వు మాధవుడుగా, నరుడివి నారాయణుడుగా, పురుషుడివి పురుషోత్తముడుగా ఎలా మారాలంటే నీలో ఉన్న అవసరం లేని వస్తువులన్నీ, భావాలన్నీ నువ్వు తొలగించేస్తే, ఏ విధంగా అయితే రాయిలో ఉన్న అవసరం లేనిదంతా భాగం తీసేస్తే అందులోంచి ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక ఆంజనేయ స్వామి, ఒక దుర్గమ్మ ఎలాగైతే ఉద్భవించారో, పరమాత్మ ఎలాగైతే బయటకు వచ్చాడో, అదేవిధంగా నీలో ఉన్న అవసరం లేని అరిషడ్ వర్గాలని నువ్వు తొలగించుకుంటే నువ్వు పరమాత్మ అవుతావు, నువ్వు పూజార్హుడు అవుతావు, నువ్వు నారాయణుడు అవుతావు, నువ్వు మాధవుడు అవుతావు అని ఆ విగ్రహం చెప్తోంది మనకి. కాబట్టి వేదం అల్టిమేట్గా, వేదం తలకు గొప్పతనం ఏంటి, వేదం తలకు విశేషం ఏంటి? మనిషిని మనీషిగా, నరుణ్ణి నారాయణుడిగా, మానవుణ్ణి మాధవుడుగా, పురుషుణ్ణి పురుషోత్తముడుగా, భగవంతుడిగా తీర్చిదిద్దడమే కదా వేదం తలకు లక్ష్యం. ఇదే కదా వేదం తలకు పరమ ప్రయోజనం. ఇదే కదా వేదం తలకు. అదే కదా సత్యం. వేదం అంటేనే సత్యం, దాన్ని తెలుసుకోవడమే కదా. కాబట్టి ఈ విషయాలు ఆ విగ్రహం ద్వారా సాధారణ మానవునికి అర్థమయ్యేటట్లుగా ఒక విగ్రహాన్ని చెక్కి ఆ విగ్రహం ద్వారా అర్థం చేసుకోవడం కోసం సాధారణ సమాజానికి విగ్రహాన్ని ఇచ్చింది సమాజము, మన పూర్వజులు, మన పెద్దలు, మన ఋషులు. ఇంకా ఏం చెప్తుంది? నువ్వు ఆ స్థాయిలో నువ్వు నీలో ఉన్న అరిషడ్ వర్గాల్ని జయించగలిగితే, నీకు ఏ విధంగా అయితే విగ్రహానికి దేవాలయం కట్టారో, ఏ విధంగా అయితే భగవంతుడు బయటకు వచ్చాడో రాయిలోంచి, నీలో ఉన్న దైవం ప్రకటితమవుతుంది. అది నడవని రాయి, అది నడవని భగవంతుడు. దానికి స్థిరంగా ఒక ప్రతిష్ఠ చేసి దాని వెనకాతల ఒక లక్షలు ఖర్చు పెట్టి దేవాలయం కట్టారు. కానీ నువ్వు నడిచే దేవుడు అవుతావు, నువ్వు నడిచే పరమాత్మ అవుతావు. మనం చూస్తున్నాం ఈరోజు నడిచే దేవుళ్ళు మన కళ్ళెదురుకుండా ఉన్నారు. సత్యసాయిబాబా గారు, పరిపూర్ణానంద స్వామి గారు, షిరిడీ సాయిబాబా గారు,
రాముడు, కృష్ణుడు వీళ్ళంతా నడిచే దేవుడు, నడిచేది భూమి మీద. అలాంటి వాళ్ళు వేదాన్ని అర్థం చేసుకుని పరమాత్మలుగా మారి ఎవరి కోరికైనా తీర్చగలిగినంత సామర్థ్యం సాధించారు అంటే వేదంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుని వాళ్ళు ప్రవర్తించారు. వేదం అందరికీ అందుబాటులో రాదు కాబట్టి, అర్థం కాదు కాబట్టి దేవాలయ వ్యవస్థని పెట్టి, దేవాలయంలో విగ్రహాన్ని పెట్టి, విగ్రహాన్ని చూసి నిగ్రహాన్ని సాధించి నువ్వు పరమాత్మవిగా, నువ్వు నారాయణుడివిగా, నువ్వు మాధవుడివిగా, నువ్వు పురుషోత్తముడివిగా అని చెప్తోంది. ఈ నడిచే దేవుళ్ళకి ఎక్కడ పడితే అక్కడే దేవాలయాలు కట్టారు. ప్రపంచం మొత్తం మీద ప్రతి చోట దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి నీకు కూడా ప్రతి చోట దేవాలయాలు కట్టి పూజలు అందుకునే స్థితికి, పూజించే స్థితి నుంచి పూజలు అందుకునే స్థితికి నువ్వు ఎదగడానికి అవకాశం, ఆధారం దేవాలయము అని కదా చెప్పబడుతుంది. కాబట్టి దేవాలయ వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ. దేవాలయానికి వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి ఆనందాన్ని పొందుతాం, ఏదో క్షణికమో కొంత సమయం పాటు. హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యాన్ని పొందుతాం, హోటల్కి వెళ్ళి ఆకలిని తీర్చుకుంటాం, లేదా ఇంకో దగ్గరికి మంచినీళ్ళు, ఏదో పాన్ షాప్కి వెళ్ళి సోడా తాగి, కూల్ డ్రింక్ తాగి దాహాన్ని తీర్చుకుంటాం, మంచినీళ్ళు తాగి, బోర్వెల్ దగ్గరికి వెళ్ళి, నది దగ్గరికి వెళ్ళి, గుడికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి నేనేం సాధించాలి? కాబట్టి నేను మనిషిని, నాది ఉత్కృష్టమైన జన్మ. ఈ జన్మలో మాత్రమే నేను పరమాత్మని దర్శించగలను. ఎక్కడున్నాడు పరమాత్మ? లోపలున్నాడు. అలాంటి పరమాత్మని దర్శించగలననే భావనతో నా జీవితాన్ని కొనసాగిస్తూ, దానికి కావలసిన స్కూల్కి వెళ్ళి ఏ విధంగా అయితే పాఠం నేర్చుకుని ఉద్యోగం సంపాదిస్తామో, సర్టిఫికెట్ తెచ్చుకుని, ఈ జీవిత పరమావధి పరమాత్మని దర్శించే అద్భుతమైన అవకాశం మిగిలిన జంతువులకి లేదు. కాబట్టి నరుడిగా ఉన్న నేను నారాయణుడిగా మార్చే ఒక అద్భుతమైన ప్రక్రియ విగ్రహం. కాబట్టి విగ్రహారాధన ఎవరైతే పనికిరాదంటున్నారో, ఇది వేద అనుకూలమా వేద ప్రతికూలమా పక్కన పెడితే, ఈ విగ్రహారాధన ఎవరైతే పనికిరాదంటున్నారో వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. విగ్రహం తలకు గొప్పతనం ఇది, అందుకు విగ్రహం పెట్టారు. స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా ఓనమాలు ఎందుకు రాయడం పలక మీద? భారతమే చదవచ్చు కదా. ఆ స్థాయికి చేరితే కదా నేను చదవగలుగుతాను. ఆ స్థాయి రానంతకాలం నేను పలక పట్టుకుని ఓనమాలు రాసి, ఆహాలు దిద్ది, ఆ నుంచి బండీరా వరకు ఈ వర్ణమాల రాచి, పదాలు నేర్చుకుని, వాటి అర్థాలు తెలుసుకుని, చిన్న చిన్న పుస్తకాలు చదవడం మొదలుపెట్టు, తర్వాత కదా పెద్ద పుస్తకాలకి నేను వెళ్ళగలను. ఏమీ లేకుండా స్కూల్కి వెళ్ళగానే డిగ్రీ కావాలన్నట్టు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి నేను ఆ స్థాయికి చేరుకోవడానికి, పరమాత్మ స్థాయికి చేరుకోవడానికి నాకు ఉన్న ఒకే ఒక ఆధారము, వేదం అర్థం కాని, కర్మకాండ తెలియని సాధారణ వ్యక్తులు చాలా సున్నితమైన భావాలతో, సున్నితమైన విషయాల్ని అందిస్తూ, సునిశితంగా జీవితాన్ని అద్భుతమైన స్థితికి మార్చుకునే ఒక అద్భుతమైన వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. విగ్రహం అనేది దాంట్లో రూపాంతరాలు వచ్చాయి. ఎందుకు ఇన్ని రకాల విగ్రహాలు? ఏదో ఒకరి విగ్రహాన్ని చెప్పొచ్చు కదా. ఈ విగ్రహాల్లో మార్పు ఎందుకు వచ్చింది? రకరకాల విగ్రహాలు ఎందుకు పూజ చేస్తున్నాం? ఈ విషయాల మీద మరికొంత విశ్లేషణ నాకు తెలుసున్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనం విగ్రహారాధన ఎందుకు అనే విషయాన్ని 10 మందికి చెప్పాలి. దాంతోపాటు మన భారతీయ సంస్కృతిలో మన హిందువులే దేవాలయానికి వెళ్ళి విగ్రహం ముందు కూర్చుని కోరికలు కోరడం కాదు, నువ్వు నారాయణుడిగా మార్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి నీలో ఉన్న నారాయణుని, అంతర్నిహితంగా ఉన్న నారాయణుని తీసుకొచ్చే ప్రయత్నం, బయటికి తీసుకొచ్చే ప్రయత్నం, పూజ చేసే స్థితి నుంచి పూజలు అందుకునే స్థితికి వెళ్ళే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పే ప్రయత్నం కూడా మన హిందూ సమాజంలో చేయాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది. కాబట్టి ఈ విషయాల్ని గమనించి విగ్రహారాధన కాదు, కూడదు అన్న వాళ్ళకి మనం సరైన సమాధానం చెప్తూ విగ్రహారాధన తలకు గొప్పతనాన్ని, విగ్రహారాధన తలకు విశేషతని మనం సమాజానికి అందించే ప్రయత్నం చేద్దాం. మరొకసారి దేవాలయ వ్యవస్థ, ఇన్ని రకాల విగ్రహాలు ఎందుకు అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం. అంతవరకు మీ అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై.